ఎగ్జామ్స్ చూసుకుంటే ఏపీ అండ్ తెలంగాణ 10th క్లాస్ స్టూడెంట్స్ కి ఇంకా షార్ప్ గా ఒక 15 డేస్ మాత్రమే ఉంది. ఆల్మోస్ట్ మనం ఎండ్కి వచ్చేసినట్టే. ఎందుకంటే 15 డేస్ అనేది చాలా త్వరగా అయిపోయినట్టు ఉంటుంది. సో మార్చ్ ఫస్ట్ నుంచి మనం కౌంట్ చేసుకున్న ఈ 15 డేస్ చాలా చాలా కీలకం, అవునా కదా? అయితే ఇప్పటికీ కూడా ఇంకా 15 డేసే ఉంది అని తెలిసినప్పటికీ కూడా కొంతమంది స్టూడెంట్స్ ఇంకా మాకు చదవడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు, తర్వాత ఎగ్జామ్స్ లో చూసుకున్నాంలే, ఎవరో ఒకరు చూపిస్తారు కదా అని చెప్పి లైట్ తీసుకుంటారు. చాలా మంది స్టూడెంట్స్ అయితే జస్ట్ అసలు ఏముందలే పర్లేదు, ఏదోగా పాస్ అయిపోవచ్చు, ఎవరో ఒకరు చూపిస్తారు, ఎవరో ఒకరు చెప్తారు అనే ఉద్దేశంతో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ వీడియో నేను ఎందుకు చేశాను అంటే మిమ్మల్ని మోటివేట్ చేద్దాము అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ప్రతిసారి స్టూడెంట్‌కి మోటివేషన్ ఇస్తూ ఉంటే అలా అలవాటైపోయి ప్రతి చిన్న పని చేయాలన్నా మోటివేషన్ కావాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు. సో నేను మోటివేషన్ ఇద్దామని అయితే రాలేదు. జస్ట్ ఒక 2 మంచి మాటలు చెప్దామని వచ్చాను అంతే. ఈ మాటలు బట్టి మీకు మీరు డిసైడ్ అవుతారని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక మాటకి చాలా శక్తి ఉంటుంది. ఒక మాట ద్వారాగా మనం ఒకరిని ఆనందపడేలా చేయొచ్చు, బాధపడేలా చేయొచ్చు, మోటివేట్ అయ్యేలా చేయొచ్చు, ఇంప్రూవ్ అయ్యేలా చేయొచ్చు, డీమోటివేట్ అయ్యేలా కూడా చేయొచ్చు. ఓకేనా? అయితే అదే మాటని నేను మీరు ఇంప్రూవ్ అవడానికి, మీరు మారడానికి ఉపయోగపడేలా చెప్దామని ఈ వీడియో చేశాను అంతే. ఓకే, నేను ఈ వీడియో ద్వారాగా మీకు చెప్పే మాటని మీరు మనసులో పెట్టుకొని ఆలోచించి, జస్ట్ నేను ఎందుకు చెప్పాను అనేది ఒకసారి ఆలోచించుకుని కంపల్సరీ చేంజ్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సరే నాన్న, ఓకే, చదవడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు, ఇంకా ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసి నేను భయం ఉంటుంది తప్ప చదవడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు అంటే నేను ఒక మాట చెప్తాను విను. నువ్వు ఈ వీడియో ఎప్పుడు చూస్తున్నావో నాకు తెలియదు ప్రస్తుతానికి. ఈ వీడియో చూసిన తర్వాత రోజు మార్నింగే నువ్వు లేచి మీ అమ్మగారు వర్క్ చేసేటువంటి కిచెన్ రూమ్ లోకి వెళ్ళి, అంటే దగ్గరగా వెళ్ళి చూడొద్దు, నార్మల్ గా దూరం నుంచి జస్ట్ అబ్జర్వ్ చేయి అంతే. నార్మల్ డేస్ లాగే జస్ట్ అబ్జర్వ్ చేయి. అంటే నువ్వు రోజు అబ్జర్వ్ చేస్తావు బట్ అంతగా గుర్తించవు. టుమారో మాత్రం వెళ్ళి మార్నింగ్ అబ్జర్వ్ చేయి. పాపం ఆవిడ మార్నింగే లేచి మొత్తం ఇల్లునంతా శుభ్రం చేసి, ఇంకా బయట ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే చేసుకుని, మార్నింగే నీకు లంచ్ రెడీ చేయాలి కదా, మరి టిఫిన్ రెడీ చేయాలి కదా. చక్కగా మార్నింగే లేచి, నీరసంగా ఉన్నా ఎలా ఉన్నా కానీ మార్నింగే లేచి కిచెన్ రూమ్ లో ఆ ఆవిరి, ఆ చెమటల మధ్యలో నీకోసం కుక్ చేస్తూ కనిపిస్తారు. ఓకేనా? ఇది ఒక పక్క పెట్టు. మరొక పక్క మీ నాన్నగారిని చూడు. నీరసంగా ఉన్నా, ఇంకా ఎక్కువసేపు పడుకోవాలి అని ఉన్నా కానీ ఖచ్చితంగా వర్క్‌కి వెళ్ళాలి. వర్క్‌కి వెళ్ళకపోతే మనకి మనీ రాదు. మనీ రాకపోతే మనం పిల్లల్ని ఎలా పెంచుకుంటామనే ఉద్దేశంతో ఆయన మార్నింగే లేచి సైకిల్ మీదో, బైక్ మీదో, అదే మంచులో సైకిల్ తొక్కుంటానో లేదా బైక్ నడుపుకుంటానో, అంటే ఏదైనా గానీ వెహికల్ అక్కడ ఇంపార్టెంట్ కాదు. వర్క్‌కి వెళ్తాను. మార్నింగ్ టిఫిన్ చేయడానికి కూడా సరైన టిఫిన్ దొరకవచ్చు, దొరకకపోవచ్చు. ఒక్కొక్కసారి దొరుకుతుంది, ఒక్కొక్కసారి దొరకదు. బయట కూడా ఇంట్లో తిందామంటే అంత టైం ఉండడానికి కుదరదు. సో మార్నింగే లేచి వెళ్ళి వర్క్ చేసుకుని ఏదైనా టిఫిన్ దొరికితే తిని, లేదంటే నార్మల్ గానే ఉండి మధ్యాహ్నం ఎండలో సైకిల్ తొక్కునో లేదంటే బైక్ మీద వచ్చి మళ్ళీ భోజనం చేసి రెస్ట్ తీసుకోవడానికి కూడా టైం లేకుండా ఒక గంట సేపు లేదా ఒక అరగంట సేపు కొద్దిసేపు పడుకుందామని ఉన్నా గానీ రెస్ట్ తీసుకోవడానికి టైం లేకుండా మళ్ళీ వర్క్‌కి వెళ్ళిపోయేటువంటి ఫాదర్స్ నేను చాలా మందిని గమనించాను. మళ్ళీ వర్క్‌కి వెళ్ళిపోయి నైట్ ఎప్పుడో 9, 10 ఆ టైంకి వచ్చే వాళ్ళని కూడా నేను చాలా మందిని గమనించాను. మాది విలేజ్ ఏరియా. సో ఇక్కడ అందరూ కూడా డైలీ వేజెస్‌కి వర్క్ చేసేవాళ్ళు. నేను చాలా మందిని అబ్జర్వ్ చేస్తాను. మనందరం కూడా మిడిల్ క్లాస్. మనకేమి ఆస్తులు వెనకాల నుంచి ఏమీ లేవు. మనకి మనము చదువు ద్వారా సంపాదించుకోవాలి. మన పేరెంట్స్ పాపం కష్టపడి మనల్ని చదివిస్తున్నారు. బట్ మనమేమో ఇలా చేస్తున్నాం. సరే, ఇక్కడ పాయింట్ ఏంటంటే, సార్ అసలు మీరు ఇవన్నీ ఎందుకు అబ్జర్వ్ చేయమన్నారు? మదరు చేసేటువంటి వర్క్‌ని, ఫాదర్ చేసేటువంటి వర్క్‌ని ఎందుకు అబ్జర్వ్ చేయమంటున్నారు అనంటే, నాన్న జస్ట్ ఇవన్నీ ఒకరోజు అబ్జర్వ్ చెయ్యి. అబ్జర్వ్ చేసి ప్రశాంతంగా ఒక ప్లేస్‌లో కూర్చో. ఒక రూమ్‌లో గాని లేదంటే బయట ఎక్కడైనా ప్లేస్‌లో ఒక ప్లేస్‌లో కూర్చో. ఎవ్వరు లేని చోట. జస్ట్ ఐస్ క్లోజ్ చేసి క్వెషన్ యువర్ సెల్ఫ్. పేరెంట్స్, మా అమ్మ, మా నాన్న ఎందుకు ఇంతగా కష్టపడుతున్నారు? ఎవరి కోసం ఇంతగా కష్టపడుతున్నారు? అనేది నువ్వు క్వెషన్ చేసుకుంటే నీకు 2 ఆన్సర్స్ వస్తాయి. ఒకటి నీ కోసం, 2 వాళ్ళ కోసం అనేది 2 ఆన్సర్స్ వస్తాయి. అయితే వాళ్ళ కోసము అని వచ్చిన ఆన్సర్ 100%, 200% రాంగ్. ఎందుకంటే వాళ్ళ కోసం వాళ్ళు కష్టపడరు. కష్టపడినా అంత కష్టపడాల్సిన పని లేదు. ఏదో 3 పూటలు తింటే సరిపోద్దని అనుకుంటారు తప్ప, ఎక్కువగా కష్టపడి నిద్ర లేకుండా, తిండ్లు లేకుండా కష్టపడేటటువంటి ఇదే ఉండదు. బట్ నీ కోసం, కేవలం నీ కోసం మాత్రమే వాళ్ళ సంతోషాన్ని అంతా పక్కన పెట్టి కష్టపడతారు.
ఓకేనా? వాళ్ళు ఉండేది వాళ్ళు నీ ద్వారా ఆశించేది ఒకటే. కొంతమంది స్టూడెంట్స్ ఇలా కూడా అనుకుంటారు. సార్ ఇప్పుడు మమ్మల్ని ఎందుకు పెంచుతున్నారంటే మేము పెద్ద ఎదిగిన తర్వాత మేము జాబ్ తెచ్చి వాళ్ళని పెంచాలి కాబట్టి మమ్మల్ని పెంచుతున్నామని నెగెటివ్‌గా ఆలోచించే స్టూడెంట్స్ కూడా ఉంటారు. అయితే మీకు తెలిసి ఆలోచించినా, తెలియక ఆలోచించినా అది 100% తప్పు. పేరెంట్స్ ఎవరుని మా పిల్లలు మమ్మల్ని పోషించాలి కాబట్టి మేము ఇప్పుడు వాళ్ళని పెంచుతున్నాం అని చెప్పి ఎవ్వరు అనుకోరు. అర్థమవుతుందా నాన్న? ఇప్పుడు ఇలాంటి నెగెటివ్‌గా మాత్రం థింక్ చేయకండి. దయచేసి అది చాలా తప్పు. చాలా పాపం. ఓకేనా? సరే. అయితే ఇక్కడ విషయానికొచ్చేస్తే నాన్న తల్లిదండ్రులు మీ మదర్, మీ ఫాదర్ నీ నుంచి ఆశించేది ఒకటే. నువ్వు చక్కగా ఇంప్రూవ్ అయ్యి ఒక మంచి పొజిషన్‌కి వెళ్ళాలి. వాళ్ళలా పని చేసుకోవాలి. అంటే వాళ్ళు పని చేసుకోవడం తప్పని కాదు నా ఉద్దేశ్యం. ఎవరైనా గాని వాళ్ళ పిల్లలు కొంచెం మంచి స్థాయికి వెళ్ళాలని అనుకుంటారు. చక్కగా ఉద్యోగం చేసుకోవాలని అనుకుంటారు. అలాగే నీ పేరెంట్స్ కూడా అనుకుంటారు. అలాంటి పేరెంట్స్ కష్టాన్ని నువ్వు అర్థం చేసుకోకుండా స్కూల్‌కి వెళ్ళి టైం అంతా వేస్ట్ చేసుకొని, మళ్ళీ పోనీ ఈవినింగ్ వచ్చన్నా ఇంటి దగ్గర చదువుతున్నావంటే ఇంటి దగ్గర కూడా చదవకుండా టైం అంతా ఫోన్ ద్వారానో, దేని ద్వారానో వేస్ట్ చేసుకొని ఉంటున్నావు. జస్ట్ ఒక్కసారి థింక్ చెయ్యి నువ్వు వాళ్ళని మోసపుచ్చుతున్నావు. అవునా కదా! మోసం చేస్తున్నావు. వాళ్ళేమో నా కొడుకు, నా కూతురు చదువుకుంటున్నారని చెప్పి అనుకుంటున్నారు. నువ్వేమో వాళ్ళని మోసం చేస్తున్నావు. అవునా? ఇది ఎంత వరకు కరెక్ట్ అనేది మీకు మీరు క్వెషన్ చేసుకోండి. నేను ఏమి చెప్పట్లే. జస్ట్ వాట్ ఈస్ వాట్ అనేది చెప్తున్నాను అంతే. ఇది మీకు మీరు క్వెషన్ చేసుకోండి. కరెక్ట్ అనిపించింది అనుకోండి ఓకే. అది చేయండి. మీరు ఏది చేస్తున్నారో అది చేయండి. తప్పు అనిపించింది అనుకోండి మారండి. అంతే. చేంజ్ అవ్వండి. ఓకేనా? చేంజ్ చిన్నదైనా గానీ చాలా పవర్‌ఫుల్. ఓకే. నువ్వు ఇప్పటి వరకు టైం వేస్ట్ చేసావు అని అనుకుందాం. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి నేనే తీసుకుంటున్నాను. నేను ఇప్పటి వరకు టైం వేస్ట్ చేసుకుంటా కూర్చున్నా. ఏమీ ప్రిపేర్ అవ్వకుండా, సరిగ్గా ఏది ప్లాన్ చేసుకోకుండా ఏదో అలా అందరితోటి గడిపేస్తా, అలా ఫోన్‌లో టైం మొత్తం అంతా టైం వేస్ట్ చేసుకుంటా కూర్చున్నా. ఇప్పుడు నేను చేంజ్ అవ్వాలి, ఇలా ఉండకూడదు అని చెప్పి నాకు నేనే అనుకుని, ఈ 15 డేస్‌లో నేను చేయగలిగింది చేస్తే చాలు. అయిపోయింది. టైం అంతా వేస్ట్ అయిపోయింది కదా సార్. ఇంక ఈ 15 డేస్‌కి ఏం చదువుతాము? ఇదంతా వద్దు. అయిపోయింది నువ్వు ఎలాగో బయటికి మళ్ళీ తీసుకురాగలవు. సో, ఈ 15 డేస్‌ని నేను ఎలా ఉపయోగించుకోవాలి? ఈ 15 డేస్‌లో నేను ఎలా చదువుకోవాలి అనేది ప్లాన్ చేసుకో. ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం. ఓకే. ఇప్పుడు నేనే కాదు చాలా మంది టీచర్స్ మిమ్మల్ని మోటివేట్ చేస్తారు. ఓకేనా? ఎంతమంది టీచర్స్ ఎక్స్టర్నల్‌గా మీరు చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. అందరూ కూడా ఫస్ట్‌లీ యువర్ పేరెంట్స్, తర్వాత మీ టీచర్సే మీ మీద ఎఫర్ట్స్ పెట్టేవాళ్ళు. ఈ ఎఫర్ట్స్ పెట్టిన టీచర్స్‌కి ఎంతమంది మీరు ఎక్స్టర్నల్‌గా ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా మీ మీద, మీరు ఇంటర్నల్‌గా మారకపోతే, ఇంటర్నల్‌గా అర్థం చేసుకోకపోతే, ఇంటర్నల్‌గా చేంజ్ రాకపోతే దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. ఓకేనా నాన్న? సో, నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే ఓకే. యూజ్ చేసుకొని ఇంప్రూవ్ అవ్వండి. లేదు సార్ మీకు చెప్పింది రాంగ్. అసలు అది నిజమే కాదు అంటే మీరు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండండి. ఓకే. నేను ఎవరిని బలవంతం చేయను. ఫైనల్‌గా ఒక మాట నాన్న. నేను ఇవన్నీ కూడా ఒక టీచర్ లాగా అయితే చెప్పలేదు. మీకు ఒక బ్రదర్‌గా, ఒక అన్నయ్యగా, లేదంటే ఒక ఫ్రెండ్‌గా మాత్రమే ఈ మాటలు చెప్పాను. మీ పేరెంట్స్‌ని మా పేరెంట్స్‌గా ట్రీట్ చేసి, వాళ్ళు పడేటువంటి కష్టాన్ని మీరు అర్థం చేసుకొని, కష్టపడి మీరు చదువుకొని, వాళ్ళకి ఒక మంచి ఒక మంచి హ్యాపీనెస్‌ని ఇవ్వండి అని చెప్పి చెప్తున్నాను. జస్ట్ ఒక్కసారి ఇమాజిన్ చేయండి నాన్న. మీరు కష్టపడి చదివి మంచి రిజల్ట్ తెచ్చుకొని మీ పేరెంట్స్ దగ్గర అది చూపిస్తే, అమ్మ నేను చదువుకున్నాను, నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి. నాన్న నేను చదువుకున్నాను, ఇన్ని మార్క్స్ వచ్చాయని చెప్తే వాళ్ళలో వచ్చేటువంటి ఆనందం అనేది దాన్ని మనం మెజర్ చేయలేము.